మంది పడి ఉన్నారు, 10,000 మంది పొచ్చి ఉన్నారు. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నారు, 10,000 మంది పొచ్చి ఉన్నారు. పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే, ప్రధానగా బలిగా నిలిచి నన్నే విడిపించితివే. పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే, ప్రధానగా బలిగా నిలిచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా కారణము నీవే యేసయ్యా, నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. నా దుర్గము నా కారణము నీవే యేసయ్యా, నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. అందరూ కలిసి సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతిగానాలతో నిన్నే కొలిచెదను యేసయ్యా. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. స్తోత్రాలతో స్తుతిగానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. 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 ఆది నుండి నేటి వరకు దేవుడు వెతుకుతున్నాడో, తనకు దూరమైపోయిన వారిని వెతుకుతున్నాడు. ఎవరెవరిని దేవుడు బైబిల్లో వెతికాడో కొంతమంది మీ ముందు తీసుకురాబోతున్నాను. మొదటిగా ఆది పురుషుణ్ణి దేవుడు వెతికాడు. ఎప్పుడో తనకు దూరమైపోయినప్పుడు, చేయకూడని తప్పు చేసినప్పుడు, తన సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు, రహస్య జీవితాన్ని ప్రారంభించినప్పుడు, ఆదామా నువ్వెక్కడా, ఎక్కడున్నావు వెతుక్కుంటూ దేవుడు వచ్చాడండి. సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు నీకు ప్రశ్నిస్తున్నాడు, నువ్వెక్కడున్నావు? నాతో ఉండవలసిన వాడివి, నాతో సహవాసం కలిగి ఉండవలసిన వాడివి, నా కుమారుడిగా కుమార్తెగా వర్ధిల్లవలసిన వారివి, సంతోషంతోనూ సమాధానంతోనూ సమృద్ధితోనూ వర్ధిల్లవలసిన నువ్వు ఈరోజు ఎక్కడున్నావు? వెళ్ళకూడని చోటకి వెళ్తున్నావు, చేయకూడని పనులు నువ్వు చేస్తున్నావు, చూడకూడని వాటిని చూస్తున్నావు. ఫలితంగా రోజు రోజుకు నువ్వు దూరం అయిపోతున్నావు. సంతోషానికి దూరం అయిపోతున్నావు, సమాధానానికి దూరం అయిపోతున్నావు, సకల ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నావు, దేవుడు నీ కోసం దాచిపెట్టిన సమృద్ధికే దూరం అయిపోతున్నావు. ఎక్కడున్నావు? నాతో ఉండవలసిన, నా నీడలో ఉండవలసిన నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు ఆదాము దేవుడు ప్రశ్నించాడు. ఆదాము ఒప్పుకోవాల్సింది, ప్రభువా నువ్వు తినవద్దన్న పండు తినేశానయ్యా, కాబట్టే నీకు దూరం అయిపోయాను, నీ స్వరాన్ని విన్న వెంటనే భయపడిపోయాను. ఎవరండి దేవుని స్వరం విని భయపడేది చెప్పండి? పాపం చేసేవాళ్ళు. సతీష్ కుమార్ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది భయపడతారు, తెలుసా మీకు? కొంతమంది భయపడతారు, మళ్ళీ దేవుని మందిరానికి రావడానికి భయపడి చేస్తారు. నేను రానండి,
ఎందుకని? బళ్ళంతో పొడుస్తున్నాడండి. నేను పొడవట్లా. దేవుని వాక్యము నీ గుండెల్లో ఉన్నటువంటి పాపాన్ని వెలికి తీస్తుంది కాబట్టి. ముళ్ళు దిగింది అనుకోండి, ముళ్ళు దిగినప్పుడు మనం ఏం చేస్తాం? సూదితో ఆ ముళ్ళును పైకి తీసే ప్రయత్నం చేస్తాం. అది ఖచ్చితంగా నొప్పిని కలిగిస్తుంది. నువ్వు పాపము, నీలో ముళ్ళున్నప్పుడు, నీలో పాపం ఉన్నప్పుడు, నీలో అతిక్రమం ఉన్నప్పుడు, నీలో అపవిత్రత ఉన్నప్పుడు, ఈ దిన సేవకుడు వాక్యం అనేటటువంటి బల్యాన్ని, ముళ్ళును నీలో దింపినప్పుడు, ఎందుకు దేవుడు ఆ వాక్యాన్ని నీలో బల్యం వలె దింపుతున్నాడో తెలుసా? నీలో ఉన్న అపవిత్రతను బయటికి పెళ్ళగించడానికి, నిన్ను పరిశుద్ధ పరచడానికే. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఆదామా, నువ్వు ఎక్కడా వెతుక్కుంటూ వచ్చాడండి ఆనాడు మనిషిని సృష్టించిన దేవుడు. దేవునికి దూరం అయిపోయి చేయకూడని పనులు చేసి దాగుడు మూతలు ఆడుతున్న, రహస్య జీవితం జీవిస్తున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీ కోసం వెతుకుతున్నాడు. ఎక్కడున్నావు? ఈరోజు బయటకు వచ్చి ప్రభుతో చెప్తావా? ప్రభువా, ఉండకూడని చోట ఉన్నానయ్యా, వెళ్ళకూడని చోటకు వెళ్ళానయ్యా, చేయకూడని నేను చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు దేవునికి పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు ఆదాము అవ్వ దేవుడు వారిని వెతుక్కుంటూ వస్తే దొరకలేదండి. వారి పాపాన్ని ఒప్పుకోలేదండి, వారి పాపాన్ని చెప్పుకోలేదండి, పైపెచ్చు సాకులు వేశారండి. ఫలితంగా ఏదైనా తోటలోంచి బయటికి గెంటివేయబడ్డారు. దేవుడే వెతుక్కుంటూ వచ్చినా సరే దొరకకుండా ఆఖరికి బయటికి పోయారండి.